హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంక్రీజ్ నాలెడ్జ్ ఫర్ ఎస్జిటి ఛానల్. సో చూడండి, ఈరోజు మనము బేసిక్ కాన్సెప్ట్ అయినటువంటి పోషణ గురించి చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎందుకు చెప్తున్నామంటే, ఇది జంతువులలో పోషణ కాన్సెప్ట్ ఆల్రెడీ చెప్పేసినాం, దానికి రిలేటెడ్గా ఉంటుంది. అదేవిధంగా మొక్కలలో పోషణ కూడా చెప్పాలి కాబట్టి పోషణ అంటే ఏంది, సో దీనికి సంబంధించినటువంటి మ్యాటర్ కొంచెం చెప్పేసి బ్రీఫ్గా మీకు మొక్కలలో పోషణ అనేది అందించడం అనేది జరుగుతూ ఉంటుంది. పోషణ అంటే నేను నిన్న చెప్పాను. సో స్వయంగా కానీ లేకపోతే ఇతరుల మీద ఆధారపడి కానీ ఆహారాన్ని సేకరించి ఏం చేయాలి, శక్తిని ఉపయోగించుకోవాలి. సో ఈ విధంగా చేసుకుంటే దాన్ని మనము పోషణ అని చెప్పడం జరుగుతుంది. ఇవి మామూలుగా మనకు రెండు రకాలుగా ఉంటాయి. సో పోషణ ప్రకారం, సో ఒకటి స్వయం పోషకాలని, సో సెకండ్ అప్ వచ్చేసి పరపోషకాలు అనేటివి ఉంటాయి. చూడండి, స్వయం పోషకాలు అంటే తమ ఆహారాన్ని తామే స్వయంగా, సో స్వయం పోషకాలు అంటే గుర్తుపెట్టుకోండి. సో ఆ జీవి అనేది స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకోవాలి, దాంతోపాటు ఆ ఆహారాన్ని ఉపయోగించుకొని శక్తిని ఉత్పత్తి చేసుకోవాలి. అటువంటి జీవులను మనం ఏమంటామంటే స్వయం పోషకాలు అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. అదే పరపోషకాలు అని అంటే, సో జీవి అనేది స్వయంగా ఆహారం అనేది తయారు చేసుకోబడవు, ఇతర జీవులపై ఆధారపడతాయి, అక్కడి నుంచి ఆహారం తీసుకొని శక్తిని అనేది ఉత్పత్తి చేసుకుంటాయి. అటువంటి జీవులను మనం పరపోషకాలు అని చెప్పడం చెప్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనము, సో మొక్కలు అనేటివి మనకు బెస్ట్ ఎగ్జాంపుల్గా వస్తాయి. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే శైవలాలు అనేటివి రావడం జరుగుతుంది. సో మనకు టెక్స్ట్ బుక్ ప్రకారం అంతే. అదే పరపోషకాలకు తీసుకుంటే ఇదే మొక్కకు సంబంధించినటువంటి మొక్కజాతికి సంబంధించినటువంటి కస్కుట అనేటువంటి మొక్క ఎగ్జాంపుల్గా వస్తుంది. అదేవిధంగా మనకు జంతువులు రావడం జరుగుతుంది. చూడండి, మనకు ఉన్నటువంటి 7th క్లాస్ ప్రకారం మాత్రమే తీసుకోవడం అనేది జరిగింది, బేసిక్ కాబట్టి. ఇప్పుడు మొక్కలు, సో మొక్కలలో పోషణ అనేది నేను డీటెయిల్గా 10th క్లాస్ వరకు చెప్తానండి, సపరేట్ కాన్సెప్ట్. ఇప్పుడు జంతువులలో పోషణ ఏ విధంగా అయితే మీకు అందించానో, మొక్కలలో పోషణ కూడా నేను 7th నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి కాన్సెప్ట్ ఉన్నాయి. అవి కూడా మీకు ఏ విధంగా చెప్తామనేది డిస్కషన్ చేసి, ప్రజెంట్ అయితే మొక్కలు అనేది స్వయం పోషకాలు. ఏ విధంగా స్వయం పోషకాలు అంటే, ఇవి ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకుంటాయి. వీటి ద్వారా సూర్యకాంతి, అదేవిధంగా పత్రహరితం, గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్, నేల నుంచి నీరు, ఖనిజ లవణాలు, చూడండి వీటిని ఉపయోగించుకొని మొక్క అనేది తనకు తానే స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఏ విధంగా తయారు చేసుకుంటుంది ప్రాసెస్ మొత్తం మనం డెప్త్గా తర్వాత నేర్చుకుంటాం. ఇది బేసిక్. సూర్యకాంతిని ఉపయోగించుకొని, పత్రంలో ఉన్నటువంటి పత్రహరితం ఉపయోగించుకొని, చుట్టుపక్కల గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని, నేల నుంచి నీరు, ఖనిజ లవణాలు సేకరించుకొని మొక్క అనేది ఆహారాన్ని తమకే తాము స్వయంగా తయారు చేసుకుంటుంది. దీన్ని స్వయం పోషకాలు అంటాం. ఏ జీవి మీద ఆధారపడదు కాబట్టి. సో మనము ఓల్డ్ టెక్స్ట్ బుక్లో చూసుకుంటే మనకు అది ఏమంటారు, పిరమిడ్ ప్రకారం చూసుకుంటే ఇవి ఉత్పత్తిదారులుగా ఉన్నాయి, ఉత్పత్తి చేస్తాయి కాబట్టి ఉత్పత్తిదారులుగా ఉన్నాయి మొక్కలకి. శైవలాలు చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో నీటిపైన మనకు ఆకుపచ్చటి పాచి మాదిరిగా ఏముంటాయి, నీటిపైన తెలియడదు కొన్ని కనపడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో నీటిపైన తెలియడేటువంటి ఆ పచ్చటి పాచి వంటి నిర్మాణాలే మనకు శైవలాలు చెప్పడం అని జరుగుతుంది. ఈ శైవలాలు స్వయంగా ఆహారం తయారు చేసుకోవడానికి దీంట్లో ఏమైనా మొక్కల మాదిరి ఏమైనా ఉన్నాయంటే ఉందండి, పత్రహరితం ఉంది. సో పత్రహరితం ఉంది కాబట్టి మనకు శైవలాలు స్వయంగా ఆహారం అనేది తయారు చేసుకోవడం అనేది జరుగుతుంది. అదే మన నీటి మీద పచ్చ రంగులో ఉంది కదా అని చెప్పేసి ఇది కప్ప గుడ్లు పెడితే కూడా నీటిపైన కూడా అక్కడక్కడ మొత్తము వానాకాలంలో ఉంటాయి. అవి కాదండి శైవలాలు అంటే, కేవలం మనకు పాచి రూపంలో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఈ శైవలాలు శిలీంధ్రాలతో ఏం చేస్తాయి, కనెక్షన్ పెట్టుకుంటాయి, బాండింగ్, ఒకరి మీద ఒకరు ఆధారపడతాయి. ఈ రెండింటి ఆధారమే మనం ఏమంటామంటే లైకెన్లో అంటాం. ఎందుకంటామంటే శైవలం అనేది నీకు ఆహారం మాత్రం తయారు చేస్తుంది, ఓకే, శిలీంధ్రం స్వయంగా ఆహారం అనేది తయారు చేయలేదు. కాబట్టి ఇది ఏం చేస్తుందంటే ఆవాసం, కావాల్సినటువంటి సౌకర్యాలు, ఈ మొత్తము కావాల్సినటువంటి సౌకర్యాలు, ఆవాసము, రక్షణ ఇవల్ల శిలీంధ్రం ఇస్తే ఈ శైవలం అనేది దీనికి ఆహారం తయారు చేసి ఇస్తుంటుంది. కాబట్టి ఈ రెండింటి మధ్య బాండాన్ని మనం లైకెన్లో చెప్పడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనకు శైవలాలు అనేటివి
స్వయం పోషకాలు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా తీసుకుంటే ఇంకా మనకు పరపోషకాలకు వస్తాయి. పరపోషకాల్లో మనకు మొక్క జాతికి చెందింది కస్కుట. సో ఈ కస్కుట అనేది మనకు మొక్క యొక్క దీనికి చూషకాలు ఉంటాయి సపరేట్గా. ఇదేం చేస్తుంది, ఈ చూషకాలం అంటే నిర్మాణాలను పెంచుకొని మొక్క ఇతర మొక్కలపైన సో మొక్కలపైన ఏం చేస్తుంది, ఈ విధంగా మొత్తం చుట్టేసుకునే ఉంటుంది. సో మొక్క పైన మొత్తం చుట్టేసుకుని ఉంటుంది. సో మొక్కను మొత్తం చుట్టేసుకుని మొక్క భాగంలోకి చూపించుకుపోయి దాని పోషక పదార్థాలు అనేవి తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే కస్కుట మొక్క అనేది ఇతర మొక్క మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి దీన్ని పరాన్నజీవిగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా జంతువులు మీకు తెలుసు, జంతువులు స్వయంగా ఆహారం తయారు చేసుకోలేవు, ఎందుకంటే దీంట్లో పత్రరహితం అనేది ఉండదు. సో అదేవిధంగా జంతువులు తయారు చేసుకోలేవు. ఇవి మొక్కల పరంగానో లేకపోతే జంతువుల పరంగానో ఇతర మీద ఆధారపడాల్సి ఉంటుంది. కాబట్టి ఇవి పరపోషకాలు అనేది చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకోటి చూడండి, మనకు ఇంకొక టైప్ కూడా ఉంది. అదేంటంటే పాక్షిక పరపోషకాలు. పాక్షిక పరపోషకాలు ఇవి ఏంటివి, ఈ కేటగిరీ ఏం చెంది ఉంటాయి అంటే మనకు 7th క్లాస్ టెక్స్ట్ బుక్ ప్రకారం చూసుకోండి. మనకు నెపంతిస్ అనేటువంటి ఒక మొక్క ఉంది. ఇది మనకు ఇది ఏం చేస్తుందంటే మొక్క ఆహారాన్ని తయారు చేసుకుంటుంది, చేసుకోలేదని కాదు. దీంట్లో లోపం ఏముందంటే ఇది నత్రజని తయారు చేసుకోలేదు. నత్రజని దీనికి లభించదు. నత్రజని అనేది మొక్కకి ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. మొక్క ఎదుగుదలకు కానీ మొక్క పోషకాలు కావాలంటే మనకు నత్రజని అనేది కావాలి. ఇది నత్రజనిని సేకరించగలేదు. ఈ నత్రజనిని ఏం చేస్తుందంటే ఇది కీటకాల రూపంలో తీసుకుంటుంది. సో ఇది ఒక కూజ వంటి ఆకారాన్ని చూడండి, ఈ విధంగా కూజ వంటి ఆకారాన్ని కలిగి ఉండి సో ఈ విధంగా పత్రం అనేది కలిగి ఉంటుంది. కూజ వంటి ఆకారం కలిగి సో ఏదైనా ఒక కిటకం ఒక సుగంధ ద్రవ్యం అనేది వదులుతుంది. సో ఏదైనా ఒక కిటకం వచ్చి ఇక్కడ కూర్చుంది అనుకోండి, ఈ పత్రం మూసేసి నెపందిస్ సో కిటకం అనేది ఇక్కడికి వస్తుంది. దాన్ని మూసేసి ఆహారంగా తీసుకొని కిటకాల నుంచి నత్రజనిని తీసుకుంటాయి. ఇదే లోపం ఉంటుంది కానీ ఆహారాన్ని తయారు చేసుకుంటాయి, కేవలం నత్రజని లోపం ఉంటుంది. కాబట్టి మనకి దీన్ని పాక్షిక పరపోషక జీవి అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నెపందిస్ కీటక ఆహార మొక్క ఏదైనా ఉందంటే నెపందిస్. మన టెక్స్ట్ బుక్ ప్రకారం నెపందిస్ మొక్క. ఈ నెపందిస్ మొక్కను మనం పాక్షిక పరపోషకాల జీవిగా మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ స్వయం పోషకాలు పరపోషకాలు పాక్షిక పరపోషకాలు ఎక్కువ కదా. అదేవిధంగా ఇతర జీవుల మీద ఆధారపడేటువంటివి కొన్ని కూడా ఉన్నాయి. అవేంటివంటే పూతికారులు ఉన్నాయి. పూతికారులు పూతికారులు అంటే ఏంటివంటే ఇవి ఏం చేస్తాయంటే ఇతర జీవి మీద ఏ విధంగా ఆధారపడతాయంటే ఇవి చనిపోయినటువంటి జంతువులు ఉంటాయి కదండి. సో చనిపోయినటువంటి జంతువులు కానీ మొక్కలు కానీ కీటకాలు ఏవైనా కానీ చనిపోయినటువంటి వాటిని ఇవి ఆహారంగా తీసుకుంటాయి. ఆహారంగా తీసుకొని వాటిని విచ్ఛిన్నం చేసి భూమిలో కలిగేటట్టు చేస్తూ ఉంటాయి. అంటే ఇవి వేటి మీద ఆధారపడి ఉన్నాయి, చనిపోయినటువంటి జంతువులు, చనిపోయినటువంటి మొక్కలు, అదేవిధంగా కీటకాలు. సో ఈ విధంగా చనిపోయినటువంటి వాటి మీద ఆధారపడి తమ జీవన మనుగడను కొనసాగిస్తూ ఉంటాయి. సో మనము ఈ విధంగా మనకు పీరియాడిక్ టేబుల్ అనేది మన ఓల్డ్లో ఉండేది. సో ఇప్పుడు ప్రజెంట్ 9th క్లాస్లో కూడా ఉంది. ఇప్పుడు వచ్చిన కాన్సెప్ట్ చూద్దాం. ఇప్పుడు మనకు ఉత్పత్తిదారులు అనేటివి మనకు ఉన్నాయి. సో ఉత్పత్తిదారులు, వినియోగదారులు. సో వినియోగదారులు అంటే ఒకదాని మీద ఆధారపడేటివి. సో ఒకదాని మీద ఆధారపడి వినియోగించుకునేటివి. అందులో కూడా జంతువు మొక్కను తినేది అనుకోండి, అది ప్రాథమిక వినియోగదారులు. ఆ జంతువుని ఇంకొక జంతువు తినేది అనుకోండి, అది ద్వితీయ వినియోగదారులు. ఈ విధంగా అనేవి ఉంటాయి. అదేవిధంగా చూడండి, చివరగా మనకు ఈ రెండింటిని కూడా తినేటివి ఉంటాయి. సో అప్పుడు దాన్ని మనం పూతికారులు లేదా విచ్ఛిన్నకారులు అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇది ఇంకొక కేటగిరీకి చెందినది. ఈ విధంగా మనకు పోషణకు సంబంధించినటువంటి జీవులు ఏ విధంగా తయారు చేసుకుంటాయి, సో స్వయంగా ఏ విధంగా తయారు చేసుకుంటాయి, ఇతరుల మీద ఏ విధంగా ఆధారపడతాయి, పాక్షికంగా ఏ విధంగా ఆధారపడి ఉంటాయి, సో పూర్తిగా చనిపోయిన తర్వాత కూడా ఏ విధంగా ఆధారపడి ఉంటాయి అనేటువంటి కాన్సెప్ట్ అనేది ఎందుకు చెప్పానంటే, ఈ పీరియాడిక్ టేబుల్ కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవల్ల మీకు బేసిక్ చెప్తే నేను కాన్సెప్ట్ చెప్తేప్పుడు కొద్దిగా ఈజీగా అవుతుంది కాబట్టి మళ్ళీ కాన్సెప్ట్ కూడా చెప్తాం మనం. కాకపోతే ప్రజెంట్ మీకు ఇంట్రొడక్షన్ మాదిరిగా
చేస్తున్నాం కాబట్టి నేర్చుకోండి. సో ఎక్కడైనా రాసి పెట్టుకోండి. మేము ఈ మొక్కల పోషణ చెప్పేటప్పుడు ఉపయోగపడుతుంది. ఈ పీరియాడిక్ టేబుల్ గురించి ఈ పిరమిడ్ గురించి చెప్తున్నప్పుడు మనకు ఖచ్చితంగా ఇవి ఉత్పత్తిదారులు అంటే ఏమిటి, సో వినియోగదారులు అంటే మనకు తెలుసు ఇతర జీవుల మీద ఆధారపడేటువంటి జీవులు. ఆ వినియోగదారులు కూడా సో ఇప్పుడు జంతువులు ఉన్నాయి. సో జంతువులు మొక్కలను తింటాయి, దాన్ని మనం ప్రాథమిక వినియోగదారులు అంటాం. అదే జంతువును ఇంకొక జంతువు తినేది అనుకోండి, దాన్ని ద్వితీయ వినియోగదారులు అని చెప్తాం. అర్థమవుతుందా? కాబట్టి ఈ విధంగా స్టేజెస్ అనేవి ఉంటాయి. అదేవిధంగా చివరకు ఇవే చనిపోయిన తర్వాత వాటిని తినేటివే విచ్ఛిన్న కాలంలో. సో ఇవి పరిసరాలను పరిశుభ్రం చేయడానికి యాక్టివ్గా ఉంటాయి. కాబట్టి మనము విచ్ఛిన్న కాలం పారిశుద్ధ కార్మికులుగా తీసుకోవచ్చు. కావున ఈరోజు ఇన్ఫర్మేషన్ మ్యాటర్ మేము చెప్పేది ఏంటంటే గుర్తుపెట్టుకోండి, బేసిక్ నేర్పించాలి ఫస్ట్. సైన్స్ కానీ సోషల్ కానీ ఏదైనా కానీ. సోషల్ లేదా ఆటోమేటిక్గా మేము బేసిక్ నుంచి వస్తాం కాబట్టి అది అవసరం లేదు. కానీ సైన్స్ మాత్రము మనకు 7th 10th నుంచే వెళ్తున్నాం కాబట్టి సో లింక్ టాపిక్స్ ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మేము బేసిక్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాతనే కాన్సెప్ట్లో తీసుకుపోతాం. పోయినసారి మీకు మొక్కల రకాలు చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పానంటే మీకు ముందర వెళ్ళే కొద్దీ మీకు అర్థమవుతూ ఉంటుంది. సో ఆ బేసిక్ చూడండి, ఈ బేసిక్ కూడా చూడండి. సో డోంట్ స్కిప్ చేయకండి, అసలు స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. అర్థమవుతుందా? కాబట్టి మా ఇన్ఫర్మేషన్ అనేది మీకు వర్త్ అనిపిస్తుంది అనుకోండి, ఒక లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా పెట్టండి. సో అది నెగిటివ్ కానీ పాజిటివ్ మేము తీసుకుంటాం, దానికి రెస్పాండ్ అవుతాం. అర్థమవుతుందా? నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళకు కూడా ఫ్రీగా మనము డిఎస్సి వరకు క్లాసెస్ చెప్పబడతాయి. కాబట్టి గుర్తుంచుకోండి, మీరు కంపల్సరీగా మాకు ఇచ్చేటువంటి మేము మీకు గిఫ్ట్ ఇస్తున్నాం కదా, మాకు ఇచ్చేటువంటి గిఫ్ట్ ఏంటంటే ఓన్లీ వ్యూస్, లైక్స్, షేర్స్, కామెంట్స్ అండ్ సబ్స్క్రైబర్స్. మీకు ఏమైనా ఎగ్జామ్లు కావాలి ఈ టాపిక్ల గురించి అంటే ఏ రోజు చెప్పినటువంటి క్లాసెస్కు మరుసటి రోజే మేము రాత్రి 8 గంటలకు టెలిగ్రామ్లో మీకు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం ఆ టాపిక్ మీద. సో మేము కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్ కావాలంటే టెలిగ్రామ్లోకి రండి, మీకు వీడియోస్ ఆన్లైన్లో కావాలంటే యూట్యూబ్లో చూసుకోండి. అర్థమవుతుందా? సో మా ఇన్ఫర్మేషన్ ఎవరు కనిపిస్తే మాకు సహకరించండి. థ్యాంక్ యూ.